హాయ్ అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక రోజు లెక్కనే మన రొటీను ఒకటే ఉంటది. మా సార్‌కి పేపర్ కరెక్షన్ డ్యూటీ అయిపోయేంత వరకు ఇదే రొటీన్ అయితే నడుస్తది. మార్నింగ్ అయితే 5:00 లేసి కిచెన్‌లోకొచ్చి అయితే మా సార్‌కి బాక్స్ అయితే రెడీ చేస్తున్నాను. ఈరోజైతే కొత్తిమీర ఫ్రైడ్ రైస్ అయితే చేస్తున్నాను. ఫస్ట్ అయితే కొంచెం ఒక కప్ అంత కొత్తిమీర, పచ్చిమిర్చి తర్వాత కొంచెం సాల్ట్ ఏసుకొని, కొన్ని వాటర్ ఏసుకొని ఇలా మిక్సీ అయితే పట్టుకొని పేస్ట్ పక్కన పెట్టుకొని, ఇప్పుడు కడాయి పెట్టుకొని కొంచెం నూనె అయితే పోసుకొని, కొన్ని స్పైసెస్ అయితే వేసుకొని, ఒక కట్ చేసిన ఆనియన్ అయితే వేసుకుంటున్నాను. దీంట్లోనే పచ్చి బఠాణీ వేస్తున్నాను. క్యారెట్, పొటాటో అవేమెయ్యను. ఎందుకంటే రోజు ఒక్కొక్క వెరైటీ చేయాలి గదా! మళ్ళీ దీంట్లో గూడా క్యారెట్, పొటాటో అవన్నీ ఏసాననుకో మళ్ళా రెగ్యులర్ టేస్టే ఉంటదని చెప్పేసి నేనవి స్కిప్ చేశాను. ఇక ఇప్పుడైతే బఠాణీ, ఆనియన్ ఫ్రై అయిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏసేసి కలిపేసుకున్నాను. తర్వాత ఇంకా పేస్ట్ గూడా వేసేసాను. దీంట్లో నేనైతే పసుపెయ్యను. ఎందుకెయ్యను అంటే నాకైతే ఈ ఫ్రైడ్ రైస్ మొత్తం గ్రీన్ కలర్‌లోనే ఉండాలి. పసుపేస్తే కలర్ చేంజ్ అయితది అని చెప్పేసి నేనైతే పసుపేయలేదు. కొన్ని వాటర్ పోసుకొని ఒక 5 నిమిషాలు పచ్చివాసన పోయేదాకా ఉడికించుకొని, కొంచెం ధనియాల పొడేసుకొని అయితే కలిపేస్తున్నాను. ఇగో నేను ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను కాబట్టి, మరీ కొంచెం గట్టిగా కాకుండా అన్నంలోకి అంతా చక్కగా కలుపుకోవాలని చెప్పేసి కొన్నైతే వాటరేసి ఉడికించుకున్న తర్వాత, ఇప్పుడు అన్నం అయితే వేస్తున్నాను. నేనైతే ఫ్రైడ్ రైస్ చేయాలి అని చెప్పేసి నైటే అన్నం ఎక్కువగా వండుకున్నాను. ఇక ఇప్పుడైతే ఫ్రైడ్ రైస్ అయితే చేస్తున్నాను. అంతా అయితే కలపడానికి కొంచెం టైం పడతది అని చెప్పేసి కెమెరా ఆఫ్ చేసి ఫ్రైడ్ రైస్ అంతా మంచిగా కలిపేసాను. మనం వేసుకున్న చల్లన్నం మొత్తం వేడిగా అయ్యేంత వరకు ఒక 2-3 నిమిషాల వరకు ఈ రైస్‌నైతే ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు గదా! కొత్తిమీర ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది. ఇగ నేను మా సార్ వాళ్ళకి బాక్స్‌లో అయితే పెట్టాలి. ఇదేంటి అంటే కొంచెం మంచిగా అన్నం ఫ్రై అయ్యేదాకా ఫ్రై చేసుకున్నాను. ఇంకా రెడీ అయిపోయింది గదా! వేడి వేడిగా వాళ్ళకైతే బాక్స్‌లలో పెట్టేస్తాను. ఇగ నేను మా సార్‌కి, ఇంకో సార్‌కి ఇద్దరికీ అయితే బాక్స్ పెట్టిన తర్వాత పిల్లలకు గూడా ఈ రైస్ అయితే టిఫిన్‌లోకి ఇదే తింటున్నారు. 2, 3 డేస్ నుంచి మార్నింగ్ వాళ్ళు టిఫిన్‌లోకి రైసే తింటుండ్రు. టిఫిన్ అయితే ఏం చెయ్యట్లేదు నేను. జ్యూస్ తాగి ఆ రైస్ తినే వరకే టైం వచ్చేసి 10 అవుతుంది గదా! అందుకే టిఫిన్ చేసి పెట్టట్లేదు. ఇగ బాక్స్‌లో అయితే పెట్టేసాను. ఇగ క్యాపులు గూడా క్లోజ్ చేశాను. ఇక నాకైతే ఇప్పుడు చానా పనే ఉంది. ఎట్లా అంటే రోజు 5 గంటలకు లేసి పని చేస్తున్నా గూడా స్నానాలు చేసుకొని, తర్వాత అన్నం తినే వరకు 12:30, 1 అయితే అయిపోతుంది. ఈరోజు గూడా గట్లనే అయింది టైము. నేను ఫ్రైడ్ రైస్ పెడతాను గదా! టిఫిన్‌లోకి. మళ్ళా తర్వాత ఇంకేం కర్రీ పెట్టను. పచ్చడి గూడా వెయ్యను కాబట్టి ఇలా రైతా అయితే వేస్తున్నాను. వాళ్ళు లాస్ట్‌లో అయితే ఇదేసుకొని తింటారని చెప్పేసి. ఇగ మా సార్ కోసమేమో జ్యూస్ అయితే రెడీ చేశాను. మా సార్ జ్యూస్ అయితే రెడీ అయిపోయింది కదా! నేను పిల్లలైతే ఇగ నేను జ్యూస్ చేసిన తర్వాత ఇల్లు ఊడ్చేసి బయటైతే ఊడ్చేశాను. మా సారేమో ఇంకా డ్యూటీకి ఎళ్ళిపోయిండు. పిల్లలు ఇగ నిద్ర లేచిన తర్వాత వాళ్ళకి గూడా వామ్ వాటరు, జ్యూస్ అయితే ఇచ్చినంక గిన్నెలైతే తోమేస్తున్నాను. ఇది మార్నింగు టిఫిన్ వరకే అయిన గిన్నెలు. వంట అయితే ఇంకేం చేయలేదు గదా! ఈ గిన్నెలన్నీ తోముకున్నయి సదురుకుంటే ఇగ వంట అయితే ఈజీగా జేయొచ్చు అని జెప్పేసి ఫస్ట్ గిన్నెలయితే తోమేస్తున్నాను. మార్నింగ్ పొద్దున్నే పని స్టార్ట్ చేస్తున్నాను కాబట్టి మధ్యల ఆపకుండా పని చేస్తే టైం వచ్చేసి 12 అవుతుంది. లేదు అంటే లేట్ అవుతుంది. ఇంకా నేను ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ వంట స్టార్ట్ చేశాననుకో ఇంకా లేట్ అవుతుందని చెప్పేసి ముందు వంట చేసిన తర్వాతే స్నానం అయితే జేసుకుంటున్నాను. ఇంకా గిన్నెలయితే తోమేస్తున్నాను. నేను 4, 5 రోజుల నుంచి ఒక అమ్మాయి గురించయితే వీడియోస్ చూస్తూ ఉన్నాను. వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుంది? ఏంటి? వాళ్ళందరూ ఎలా ఫీల్ అవుతున్నారని చూస్తూ ఉన్నాను. వాళ్ళని చూస్తూ ఉంటే నాకు కూడా చాలా బాధగా అనిపిస్తుంది. మీ అందరికీ తెలుసు గదా! యూట్యూబర్ వైష్ణవి అనే అమ్మాయి వాళ్ళ హస్బెండ్ చేతిలోనే చచ్చిపోయింది. వాడే చంపేసిండు తనని. ఆ అమ్మాయి అయితే 4 మంత్స్ ప్రెగ్నెంట్. అయినా గూడా కొంచెం జాలి అనేదే లేకుండా వాడైతే అతి కిరాతకంగా చంపేసిండు. ఆ అమ్మాయిని చంపుతుంటే వచ్చే సౌండ్ వాళ్ళ పేరెంట్స్‌కి వినబడకుండా పక్క రూమ్‌లోనే ఉన్నారు వాళ్ళు. వాళ్ళకి వినబడకుండా వాడైతే చంపేసి నైట్ అంతా పనితోనే ఉండి పొద్దుగాల లేవగానే బ్రష్ చేసుకొని మరీ వాడు పారిపోయిండంటే అసలు వాడి నమ్మేయాలి. ఇంత క్రూరంగా గూడా ఉంటారా ఈ మనుషులు అన్నట్టుగా నాకైతే అనిపిచ్చింది. ఈ మధ్య కాలంలో చాలా న్యూస్ అయితే వింటూ ఉన్నాను. ప్రతీదీ ఏంటి అంటే వాళ్ళెందుకు ఇట్లా చేస్తుంది? ఏంటి అని ఆలోచన వస్తూ ఉంటది. అసలు మనుషులకి కొంచెం ఓపిక అనేది లేకుండా పోతుంది. ముందుగా చెప్పాలంటే, ఒక మనిషిని చంపేస్తే మళ్ళీ నాకెలాంటి శిక్ష ఉంటదో, లేకపోతే నాకు లైఫ్ ఉంటదో, ఉండదో అనే ఆలోచన వాళ్ళకుంటుందా? లేదా?
ఇదైతే తెలీదు గానీ, వాళ్ళ లైఫ్ నాశనం జేసుకుంటారు. అవతలోళ్ళదైతే ప్రాణం లేకుండా వాళ్ళ కుటుంబానికి, వాళ్ళకి శిక్షనైతే వేస్తూ ఉంటారు. ఇలాంటి వాళ్ళ అందరి ఆలోచనలు ఆగాలంటే ఒక్కటే ఒక్కటి రావాలి చట్టం. ఏంటి అంటే, ఎవరైనా సరే ఎవరిని చంపినా నెక్స్ట్ మినిటే వాళ్ళని చంపేస్తామని ఒక్క చట్టం వచ్చిందనుకో, ప్రతి ఒక్కరు ఒక్కరిని చంపడానికైతే భయపడతారు. మరి ఏంది చెప్పుడే ఆ అమ్మాయి చనిపోయింది. పాపం అసలు ఎంత చిన్న వయసు. ఆ అమ్మాయికి పెళ్లి చేసి, ఆ అమ్మాయి అన్ని కష్టాలు అనుభవిస్తుంటే మళ్ళా ఆయనతోని మళ్ళా గొడవలు. వాళ్ళ అమ్మ, నాన్న అరే! వేరే వాళ్ళకి బయటోళ్ళకిచ్చినా, లేకపోతే ఇంట్లోళ్ళకిచ్చినా ఎవరికో ఒకరికైతే పెళ్లి చేసి పంపియాలి కదా! అది బయటికి పంపించేయడానికన్నా, ఈ పిల్లగాడు ఎవలో మంచిగుండ్రు, ఈయనకి ఇచ్చి పెళ్లి చేస్తే నా బిడ్డ నా కళ్ళ ముందే ఉంటది అనే ఆలోచనతోనే ఆయనకిచ్చి పెళ్లి చేసింది ఆళ్ళమ్మ. పెళ్లి చేసింది, ఆయనకు రూమ్ ఇచ్చింది, బండి కొనిచ్చింది, భూమి కొనిచ్చింది. రోజుకు 3 పూటలు తినిపించి దున్నపోతుని మేపినట్టు మోపితే, ఆ దున్నపోతు కాస్త మేకపోతుని బలి తీసుకున్నట్టు వాడు ఆ పిల్లనైతే చంపేసిండు. కొంచెం అనేది కనికరం గూడా లేకుండా లైఫ్ ఇచ్చినోళ్ళ కళ్ళలోనే పొడిచిండ్రు. జనాలైతే అట్లనే ఉండ్రు. చేసినందుకు మళ్ళా వాడిలో పశ్చాత్తాపం ఏమన్నా ఉందంటే ఏం లేదు. మొన్న వాడికేదో మోషన్సు, వామిటింగ్స్ అయినాయని జెప్పేసి హాస్పిటల్ ఏసిండ్రు గదా! వాడు హాస్పిటల్‌కి ఎట్లా పోతుండు? వాడికి చేతికేమో హ్యాండ్ కప్స్ లేనే లేవు. ఒక చేతేమో పాకెట్‌లో పెట్టుకొని మరి బాడీ లాంగ్వేజ్ ఎట్లంటే ధైర్యంగా ఉన్నట్టు, "ఎహె! పో నన్నెవరేమంటారు" అన్నట్టుగా అయితే నడుస్తుంది. ఇప్పుడు మనం ఏదైనా సరే ఒక తప్పు చేసినప్పుడు మన బాడీ లాంగ్వేజ్ ఎట్లుంటదంటే భయపడుతున్నట్టు, లేకపోతే ఏదో ఆలోచిస్తున్నట్టు, ఏదో జరుగుతున్నట్టు భయంగా ఉంటారు. కానీ వాడేమో పాకెట్‌లో చెయ్యి పెట్టుకొని మరీ ప్రౌడ్‌గా నడుచుకుంటూ పోతుండు. అసలు కొంచెం అనేది వాడికి పశ్చాత్తాపం లేదా అన్నట్టుగా నాకనిపిస్తుంది. ఇక వాళ్ళ ఫ్యామిలీ బాధ చూస్తే అయితే అస్సలు చెప్పలేనంతగా వాళ్ళ అమ్మ ఎంత ఏడుస్తుంది. 13 మంది అన్నదమ్ములకు ఒక్కతే చెల్లె. ఆ చెల్లెని గూడా ఆ గాడిదిగాడు పొట్టన పెట్టుకుండు. అసలు ఎట్లా మనసొచ్చిందో ఏమో అనిపిస్తుంది నాకైతే చంపడానికి. పాపం ఆ పిల్ల చిన్న వయసులో వానితోని ఎన్ని కష్టాలు పడిందో ఏమో! అట్లా ఆలోచిస్తూ నాకు నేనే సడెన్‌గా ఏడుస్తున్నాను. సడెన్‌గా డల్ అయిపోతున్నాను. ఇది మొన్నటి నుంచి మీతో షేర్ చేసుకోవాలి అనిపిస్తుంది. కానీ మళ్ళీ మీకు తెలుసు కదా! నా యూట్యూబ్ ఛానలు కొంచెం 100లో 0.1% ఉంటే మళ్ళా దీన్ని గూడా కమ్యూనిటీ గైడ్‌లైన్స్‌కి వ్యతిరేకంగా మాట్లాడి రిస్క్‌లో పెట్టడం ఎందుకు అన్నట్టుగా నేనైతే మాట్లాడట్లేదు. పాపం అసలు వాళ్ళ నాన్న తన ముందు మైక్ పెట్టి మీ కూతుర్ని చంపినోళ్ళని ఏం చేద్దామనంటే అసలేం మాట్లాడలేకపోతుండు. ఆయన ఇట్లా చేతులు పైకి పెట్టి ఏదో నవ్వుతున్నట్టుగా మాట్లాడుతుండు. అంటే అంత హీనమైన పరిస్థితిలోకి తీసుకొనొచ్చిండ్రు. ఏం తెలుస్తలేదు. మతిస్థిమితం లేకుండా తయారు జేసిండ్రు. వాళ్ళ మమ్మీ కొట్టుకొని ఏడ్చి గుండెలన్నీ పోతున్నాయి. మొన్న వాళ్ళ మమ్మీ వాళ్ళు ఆమె సమాధి దగ్గరికి పోయి చూస్తుంటే అక్కడి నుంచి ఒక పాము పోతుంటే వాళ్ళ మమ్మీ, "బిడ్డ నువ్వు పామయ్యి వచ్చినవా? నా దగ్గరికి రా బిడ్డ, నా దగ్గరికి రా బిడ్డ" అని ఏడుస్తుంది. అసలు ఆమెను వదిలేస్తే పోయి ఆ పాముని పట్టుకొనొచ్చి ఈమె నా బిడ్డనేనని పెంచుకునేటట్టుగా అంత బాధపడుతుంది ఆళ్ళమ్మ. గిట్లా తల్లిదండ్రులకు కడుపు కోత మిగిలిస్తే ఎవరైనా సరే ఒక ప్రాణాన్ని తీశిండ్రు అని తెలిసిన వెంటనే వాళ్ళ ప్రాణం తీస్తే ఇలాంటి వాళ్ళకు భయం అనేది పుట్టి క్రైములు చేయకుండా అవుతారు. ఇక వీళ్ళని తీసుకుపోయి జైల్‌లో కూర్చోబెట్టి 3 పూటలు మంచిగా మేపుతుంటే మళ్ళా బెయిల్ మీద బయటకొస్తారు. మళ్ళా వాడు చేసే పనులు వాళ్ళు చేస్తారు. ఇవన్నీ క్షణికావేశాలు. ఒకళ్ళ లైఫ్‌ని నాశనం చేస్తే వాడు ఇంకా వాని లైఫ్‌లో ఎంత హ్యాపీగా ఉండగలుగుతాడసలు? మనశ్శాంతి అనేది ఉంటదా? ఉండదా? అని చెప్పేసి ఇలాంటి ఆలోచనలయితే నాకొస్తాయి. ఇంకా నేను తనదే గాదు, మొన్న హోలీ ఆడుతుంటే ఒక పిల్లగాడు హోలీ ఆడుతుంటే వాళ్ళ నాన్నమ్మ మీదయితే కలర్ పోషిండు. అప్పుడే ఆమె ఏం జేసింది బకెట్‌లో వాటర్ తీసుకొనొచ్చింది. వేడి వాటరు. అయితే వాడు నీళ్ళు పోషిండని జెప్పేసి కోపం మీద ఆ బకెట్ వాటర్ తీసుకుపోయి ఆ పిల్లగాని మీద పోషింది. ఆ పిల్లగానికి ఒళ్ళంతా కాలిపోయింది. పాపం ఆమె వేడి నీళ్ళు పోస్తే వాడెంత అల్లాడిపోయిండు. చిన్న పిల్లగాడు గిలగిలా కొట్టుకుండు. ఇగ మళ్ళా పోసిన తర్వాత మళ్ళా పోయి సన్నీళ్ళు పోస్తుంది. అగో గీమె స్టోరీ ఏమో గిట్లుంది. మళ్ళీ ఇంకొకటేంటి అంటే వైఫ్ అండ్ హస్బెండ్‌కి గొడవలైతే అయినాయి.
ఆ రోజు గొడవైతే ఆళ్ళ వైఫ్ అయితే ఫ్యాన్‌కి హ్యాంగింగ్ జేసుకుంటుంటే, వాళ్ళ హస్బెండ్ ఏం జేశిండు విండోల నుంచి మంచిగా వీడియో తీసుకుంటా, "ఏ గట్ల గాదు యేసుకునేది, గిట్ల యేసుకోవాలని" జెప్పేసి నవ్వుకుంటా వీడియో తీసి, ఆమెని అసలామె జేసుకునేదాకా చనిపోయేదాకా అట్లనే జూశిండు. అరే! ఒక మనిషికి మన ముందట దెబ్బ తాకితేనే పోయి అయ్యో పాపం అని లేవడతాం. అలాంటిది తన లైఫ్‌లో లేకుండా పోతుంది. అది నీ భార్య, నీ పిల్లలకి తల్లి చనిపోతుందంటే వాడు ఎట్లా వీడియో తీసిండో కూడా అర్థమైతలేదు. జనాలు ఎందుకు అసలు గిట్ల తయారైతుండ్రు. వాళ్ళ పిల్లలనైతే మంచిగా చూసుకుంటారు. వాళ్ళకి కడుపున పుట్టిన పిల్లల్ని మంచిగా చూసుకుంటారు. కానీ పక్కనోళ్ళకి పుట్టిన పిల్లల్ని మాత్రం మంచిగా చూసుకోరు. అత్తలట్నే తయారైతుండ్రు. భార్యలట్లనే, భర్తలట్లనే, అమ్మలట్లనే, నాన్నలట్లనే, నానమ్మలట్లనే, అమ్మమ్మలట్లనే, తాతలు, పిన్నిలు అసలు ఒక్కరితోని ఒకరికి సేఫ్టీ అనేదే లేకపోతుంది. ఈ రోజులలో ఒకరిని నమ్మాలంటే చాలా భయంగా అనిపిస్తది గదా! మొన్నటిదాకా అందరూ ఒక మాట చెప్తుండే. బయటోళ్ళని నమ్మొద్దు, మోసం జేస్తరు. బయటోళ్ళని నమ్మొద్దు, నమ్మించి గొంతు కోస్తరు, నమ్మించి గొంతు కోస్తరని చెప్తూ ఉండే. కానీ నిజమేంటంటే బయటోళ్ళని గాదు, ఇంట్లోళ్ళని గూడా నమ్మొద్దు. అందరూ నమ్మించి గొంతు కోస్తరు అనే సామెత ఇప్పుడు అందరికీ వర్తిస్తుంది అసలు. అందరూ జాగ్రత్తగా ఉండాల్సిందే. కొన్ని కొన్ని సార్లు అనిపిస్తది. ఇప్పుడు నేను గూడా పిల్లల్ని ఎవరితోనైనా ఎక్కువ సేపు వదిలేసిననుకో, అమ్మో! వాళ్ళు నా పిల్లల్ని ఏం చేస్తున్నారో అనే భయం నాలో అయితే కలుగుతుంది. ఇది నిజమో, కాదో, ఇట్లా ఆలోచన చేయొచ్చో, చెయ్యొద్దో నాకు తెలవదు గానీ, నాకైతే అట్లా అనిపిస్తుంది. మరి మీరేమంటారో గూడా మెసేజ్ చేసి చెప్పండి. ఈ వీడియోకి అయితే కమ్యూనిటీ గైడ్‌లైన్స్ ఏం రాకపోతే నెక్స్ట్ ఈ టాపిక్ గురించే ఇంకొంచెం క్లియర్‌గా అయితే చెప్తాను. నువ్వు నన్నేం హ్యాపీ చేయొద్దు. మంచి లేకపోతే తినకు. హ్యాపీ చేయొద్దు నాన్న. నీకు నచ్చితే తినాలి, నచ్చకపోతే ఆడబెట్టు. ఏమవుతున్నా రోజు నేను సాడ్ అవుతున్నానా? ఎట్లా? మస్తు సాడ్ అయినా అందుకే నన్ను హ్యాపీ చేస్తాను తింటున్నావా? ట్రై చేస్తున్నావా? చెయ్యి చెయ్యి. విషయమా నిజంగా చెప్పినా తమ్ముడికి నచ్చలే అంటే నిజంగా బాగుంది. అవును తిను. స్టార్ట్ చేయను ఒక 2 minutes. నేనైతే విషయం కోసం ఫ్లిప్కార్ట్లో ఒక 3 పాయింట్లు అయితే తీసుకున్నాను. అయితే నేను ఇది ఓపెన్ చేసి విషయముకి సైజు సెట్ అవుతుందా లేదా అని చెప్పేసి చెక్ చేస్తాను. తనకైతే సెట్ అవుతుంది. ఇంకా నేనైతే ఈ 3 పాయింట్లు ఎలా ఉన్నాయో నేను చూపిస్తాను. మా సార్ ఏమో బాగల్పూర్కి షాపింగ్కి పోదామని అయితే చెప్పిండు. అయితే నేను ఇంకా విషయము డ్యాన్స్ క్లాస్ పోతుంది కదా, పాయింట్లు అన్నీ చాలా లూజ్ అయిపోయినాయి, జారుతున్నాయని ఓకే కంప్లైంట్ చేస్తుంది. అందుకే అప్పటి వరకు ఈ 3 పాయింట్లు అయితే నేను ఫ్లిప్కార్ట్ నుంచి తీసుకున్నాను. అయితే నాకు ఈ మూడింటికి వచ్చేసి 367 రూపీస్ అయితే అయినాయి. ఇలా చూస్తారు కదా, ఇప్పుడే షార్ట్ వీడియో చేసి మళ్ళీ అలా కవర్లో ప్యాక్ చేసి మళ్ళీ లాంగ్ వీడియోలో చూపిస్తున్నాను. అందుకే ఇంకా ఫాస్ట్గా పెట్టేసరికి ఇంకా కవర్ అయితే పోయింది. ఇవేంటి అంటే కాంబోలో వచ్చినాయి, 3 పాయింట్లు వచ్చినాయి విషయముకి. ఇక చూస్తుంది కదా 7 to 8 years. ఇది అక్కది నాన్న, అక్క పాయింట్లు. నీ సైజ్ ఉంటే నీకే కానీ నీకు పెద్దగా అవుతాయి ఇవి అక్క పాయింట్లు. సైజు నేను వీడియో చూసుకున్నాక నీకు సైజ్ చూపిస్తా. అది ఆయన ఇంటలేడు, ఆయన సైజ్ వేసుకొని చూస్తాడంట. సైజ్ కాదు కదా పో. అంతే. మా కన్నయ్యకి ఏంటంటే షర్ట్లు తర్వాత పాయింట్లు, టీ షర్ట్స్ కానీ ఫుల్ షర్ట్లు కానీ పాయింట్లు. ఆయనకైతే మస్తు బట్టలు పిచ్చి ఎక్కువైంది ఈ మధ్య కాలంలో. మొన్న షాపు పోతే కూడా మమ్మల్ని సెలెక్ట్ చేయలేదు. మొన్న ఒకరోజు బర్త్డే కానీ ఒకరోజు మా పక్కన వాళ్ళ బర్త్డే ఉంటే మా సారు డ్రెస్ తెస్తాను నేను, అప్పుడు కూడా నేను డ్రెస్ తీసుకొని వచ్చి ఇక అదంతా ఎందుకని చెప్తా. ఇక చూస్తున్నారు కదా, ఈ పాయింట్ వచ్చేసేమో 7 to 8 years అయితే సైజు. ఇది వచ్చేసి నావీ బ్లూ కలరు. ఇలా అయితే ఉంది పాయింట్. ఇలా సైడ్కి అయితే పాకెట్లు వచ్చినాయి ఇట్లా. కానీ ఇది ఎట్లా అంటే గట్టి క్లాత్ కాదు, ఇప్పుడు మనం విక్టర్లో వేసుకునే స్వెటర్ క్లాత్ ఉంటుంది చూడండి మెత్తడిది, ఆ క్లాత్ ఇది. కానీ బాగుంటుంది. ఇది ఒకటి నావీ బ్లూ కలర్ అయితే ఉంది. ఇగో హైట్ అయితే ఇంత ఉంది. సైడ్కి 2 పాకెట్లు వచ్చినాయి. ఇది ఒకటి నావీ బ్లూ కలరు. తర్వాత వచ్చేసేమో బ్రౌన్ కలర్ షార్ట్ కాదు పాయింట్.
ఇది వచ్చేసేమో బ్రౌన్ కలర్, ఎలాస్టిక్ బాగుంది. ఇదైతే ఎలాస్టిక్ బాగుంది, ఇక చూస్తున్నారు కదా. ఇది కూడా సేమ్ సైజే, 3 ఒకేసారి వచ్చినాయి కాబట్టి 3 సేమ్ సైజే ఉంటాయి. వీటికి కూడా ఇట్లా సైడ్కి అయితే 2 పాకెట్లు అయితే వచ్చినాయి. ఇది ఒకటి వచ్చేసి బ్రౌన్ కలరు, నెక్స్ట్ వచ్చేసేమో ఇలా గ్రీన్ కలర్ వచ్చింది. ఈ దానికి కూడా పాకెట్లు అయితే వచ్చినవి. ఈ 3 పాయింట్లు అయితే నేను విషయం కోసం ఫ్లిప్కార్ట్ నుంచి ఆర్డర్ అయితే చేశాను. అయితే వీటి ప్రైస్ వచ్చేసి 367 రూపీస్ అయినాయి. అయితే ఇవి గట్టి క్లాత్ కాదు, కొంచెం సాఫ్ట్గా ఉండే మెత్తడి క్లాత్. ఇవి వింటర్లో అయితే ఇంకెక్కువ అయితే మంచిగా యూజ్ అవుతాయి, అంటే చలి పెట్టకుండా ఉంటాయి వేసుకుంటే. 1 2 3 ఈ 3 పాయింట్లు అయితే విషయం కోసం ఆర్డర్ చేసి, మరి ఈ పాయింట్లు ఎలా ఉన్నాయో కామెంట్ అయితే చేసి చెప్పుర్రి. ఇంకా నేనైతే వీటిని లోపల పెట్టేస్తా. మా కన్నయ్యకి ఎన్ని బొమ్మలు ఉన్నాయి సరిపో. ఇప్పుడు అయితే కార్లు వచ్చినాయి కదా, ఇప్పుడంటే సూపర్ మ్యాన్ హౌస్ కావాలంట, అట్లా ఉంటుంది. ఈ రెండు కూడా ఫ్లిప్కార్ట్ నుంచి ఆర్డర్ చేసినాము. ఇవి చిన్నవి కన్నయ్య కార్లు అనమాట. మా కన్నయ్యకి ఎన్ని బొమ్మలు ఉన్నా సరిపోతలేవు. మళ్ళీ ఇంకా ఆయనకు కార్లు వెహికల్స్ ఉంటాయి కదా, ఆ వెహికల్స్లోనే రకాలలో ఒక రకం కార్, కానీ జేసీబీలని, కార్లని, లారీ అని చెప్పేసి మస్తు ఉన్నాయి. ఆయన కూడా ఇంటలేడు. ఇవి ఒక చిన్న కార్లు, ఇవి ఒక 12 వచ్చినాయి. ఇవైతే మనం ఇట్లా అంటే అవి పోతాయి, అందుకే ఇంకా మా సార్ అయితే కన్నయ్య కోసం ఇది బుక్ చేసింది. మరి ఇవి ఎలా ఉన్నాయి కూడా కామెంట్ అయితే చేసి చెప్పు. ఇప్పుడు టైం వచ్చేసి ఆఫ్టర్నూన్ 2 అవుతుంది. మళ్ళీ విషయముకు 3:30కి డ్యాన్స్ క్లాస్ ఉంటుంది కదా, అప్పటి వరకు ఎడిటింగ్ అయితే చేసుకుంటాను. ఆ తర్వాత విషయము డ్యాన్స్ క్లాస్ పంపించిన తర్వాత వాయిస్ అయితే చెప్పుకుంటాను. ఇంకా వీడియో అయితే ఆపేస్తున్నాను.